ఉదాహరణకి సార్ కానీ ఇప్పుడు అంతా చాలామంది నాకు కలిసేవాళ్ళు కూడా, నాకు స్నేహితులు అందరూ కూడా హీరోయిన్ అంటే పర్వాలేదు తెచ్చుకున్నారు, తర్వాత హీరోయిన్ తీసుకొచ్చారు, ఆ తర్వాత ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా తీసుకొస్తున్నారు. అవునవునవును. మేమంతా ఏమైపోవాలి అని చెప్పేసి నాతో 4-5 ఇక్కడ 2 రకాలు సార్. ఇప్పుడు ఉదాహరణకు నేను ఉన్నాను సార్, కౌశిక్ అనేది తెలుగు వాడుతున్నాడు, ఒక ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ సార్. అంటే 2018 దాకా నేను హీరోగా చేసి ఆనెస్ట్గా హీరోగా రాక ఫాదర్ క్యారెక్టర్కి వచ్చా ఇప్పుడు నేను. ఓకే, నిజం చెప్పాలంటే, ఎందుకంటే నాకు ఒక పెద్ద అమౌంట్ ఇవ్వాలి. నిజానికి ఇప్పటికీ మీరు హీరోగా చేయగల ఏజ్లోనే ఉండాలి. చేయొచ్చు. నాకు 44 ఏళ్ళు సార్, 44. ఇప్పుడు అంటే 44 ఏళ్ళకి చేయొచ్చా అంటే ఏమో, అంటే బాగా చూపిస్తే మేకప్ వేస్తే చేయగలనేమో. నాకైతే చాలామంది అడుగుతారు నన్ను, మీరు 44లో ఉంటారు సార్, 35, 36లో ఉంటారంటారు చూడంగానే. సో నేను ఇంకా మేనేజ్ చేయగలనేమో తెలియదు నాకు. బట్ నాకు ఇప్పటికి ఏంటి, వాళ్ళ లాజిక్ ఏంటి, కౌశిక్ గడికి కొంచెం పెద్ద అమౌంట్, ఆయన 9 దాకే పని చేస్తాడు, 9 తర్వాత చేయడు, లేకపోతే రిక్వెస్ట్ చేస్తే పని చేస్తాడు, ఆయన డబ్బింగ్ అని చెప్పుకుంటాడు. ఇప్పుడు ఆయనకి వెళ్ళం ఎందుకు మనం, అదే కొత్త అని పెట్టేసుకుంటే 5,000 అయిపోతుంది. ఓ 20,000 కురాన్ తీసుకు 5,000 ఇచ్చి వాడిని బయటికి తీసుకొస్తారు సార్. వాడికి బస్సు ఇస్తారు, వాడికి రూమ్ ఇస్తారు, ఫ్లాట్ ఇస్తారు. ఇక్కడ వాడికి 5,000, 6,000 నామినల్గా. ఇవాళ హీరోకి నామినల్గా 7,000 సార్, కొత్త హీరోకి ఇవాళ అంతే 7,000. 7,000 నామినల్గా. కొత్త వాడికి అగ్రిమెంట్ రాయించుకుంటారు వాడితో, 2 సంవత్సరాలు బాండింగ్. ఈ 7,000 2 సంవత్సరాలు. వేరే ఎక్కడికి వెళ్ళకూడదు, వేరే ఛానల్ చేయకూడదు, మా దగ్గరే ఉండాలి, మేము పిలిచిన పెద్దానికి రావాలి. కాకపోతే వాడు ఎందుకు వస్తాడు, అన్ని వదిలేసి ఎందుకు వస్తాడు, వాడికి ప్రమోషన్. ఇక్కడ వాడిని ఎలివేట్ చేస్తారు వీళ్ళు, వాడు హీరో అయిపోతాడు కదా. అంతే కదా సార్. వాడికి ఇప్పుడు ఒక సినిమా హీరోకి ఉన్న ప్రొడక్షన్ ఉంటుంది, వాడిని షోస్లో పిలుస్తారు, వాడి పోస్టర్లు వేస్తారు. అంటే ఒక 2 సంవత్సరాల స్పాన్లో వాడు ఒక సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేసేసుకుని వాడు దాని మీద డబ్బులు సంపాదించి స్థాయికి వెళ్ళిపోతాడు. వాడు తర్వాత పెరిగిపోతుంది, వాడు తర్వాత కనిపించలేదు, వేరే విషయం. అదే అంటే ఏక్ దిన్ కా సుల్తాన్ లాగా వాళ్ళు ఒక సీరియల్ అంటే అరుదుగా ఉన్నారు ఇవాళ. అంటే నాలాగా నాకు కలీగ్స్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మళ్ళీ నెక్స్ట్ సీరియల్ కి మళ్ళీ కొత్త కూడా వస్తాడు. బట్ వాడికి అది అనవసరం. అంటే వాడు నాలాగా లాంగ్ స్టాండ్ చూసుకోవట్లా. ఆ టైంకి డబ్బులు వచ్చాయా, పబ్లిసిటీ వచ్చిందా, ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అయిపోతుందిగా. అవును, వాడు ఆ సీరియల్ అయిపోయినా వాడి అకౌంట్ వాడికి అయిపోతుంది. వాడికి 70,000 మంది ఫాలోవర్స్ ఉంటారు. వాడు దాని మీద టీ తాగుతున్నాను, ఇప్పుడే కడుక్కున్నాను, ఇప్పుడే మొహం కడుక్కున్నా, ఇప్పుడే పోసుకున్నాను పెడతారు. వాడు చూస్తున్నారు కదా, పబ్లిక్ వ్యూలు వస్తున్నాయి కదా సార్ వాడికి, వాటి మీద కూడా డబ్బు వస్తుంది కదా. అంటే నేను చెప్పేది ఇలా అయిపోయేప్పటికి ఇండస్ట్రీ ఏమైపోయిందంటే సార్, నన్ను 2018 సార్ నేను అమ్మ నా కోడల లాస్ట్ హీరోగా చేయడం. తర్వాత అదే ఛానల్స్ నన్ను సార్ మంచి యంగ్ ఫాదర్ అని. నాకు ఈ లాజిక్ అర్థం కదా, యంగ్ ఫాదర్ ఓల్డ్ ఫాదర్ ఏంటి సార్, బొంగు ఫాదరేగా. ఇప్పుడు మీరు ఫాదర్, ఇప్పుడు మీరు నాకన్నా 5 ఏళ్ళు ఫాదర్ అంటే ఉండడు కదా సార్. మీరు నాకన్నా 5 ఏళ్ళు పెద్దవాళ్ళేమో, అంతే కదా. నేను 44, మీకు 49 ఉంటే అనుకోండి, 49 అనుకోండి. ఇప్పుడు నేను ఫాదర్, మీరు ఫాదర్, యంగ్ బొంగు ఏంటి సార్ దాంట్లో? యంగ్ ఫాదర్ అంటే ఏమన్నా చిన్న పిల్లోడికి అలా కాదంట. నేను ఇప్పుడు యంగ్ ఫాదర్ అండి. ఇప్పుడు నేను అంటే హీరో ఉంటాడు, యంగ్ ఫాదర్ ఏముంది సార్ ఇప్పుడు? అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు బ్లాక్ వేసేసి నా హీరో పక్కన నుంచి నేను యంగ్ ఫాదర్ అంటారు నన్ను. నాకు ఆ లాజిక్ ఇప్పటికీ అర్థం కాదు సార్. నాకు సార్ నేనేంటంటే సార్, సాధారణంగా దెబ్బ తగిలాక జాగ్రత్తగా ఉంటాం కదా. ఒకసారి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన తర్వాత జాగ్రత్త పడ్డా. అంటే మా అమ్మగారు సంతోషించారు దానికి, పోలేరా జాగ్రత్త పడుతున్నాం. అమ్మ భయపడాలి యాక్చువల్గా. నిజంగా అమ్మను తర్వాత మీ మిసెస్ జైలుకి వెళ్ళటం అంటే మనం పోలీస్ స్టేషన్ అన్నా కోర్టు మెట్లు ఎక్కడం అన్నా దాన్ని ఒక ఇదిగా చూస్తాను. అంటే అది నా జీవితంలో ఒక చరిత్ర అయిపోయింది. అంటే మొదటి జ్ఞాపకంలో ఒక జ్ఞాపకం అయిపోయింది నాకు అది. నంబర్ సార్, జైల్లోకి వెళ్ళాక నాతో జైలు అన్నాడు, మిమ్మల్ని నిజంగా అభినందిస్తున్నాడు జైలు ఆయన, చెంచల్ కూడా జైలరు. ఎందుకు సార్ అన్న అంటే, సాధారణంగా ఎవడన్నా మా దగ్గరికి వస్తే మర్డర్ చేస్తూ రేప్ చేసి వస్తారు సార్. ఈ మధ్యకాలం మీలాగా జెన్యున్గా ఎవడు రాలేదు సార్ మా జైలుకి. ఆయన జైలరు కదా, కాజ్ కోసం ఫైట్ చేసి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నవాడిని ఆయన చూసి ఒక 5 ఏళ్ళు అయిపోయింది. అందుకే నా నెంబర్ ఇచ్చాను, అప్రిషియేట్ చేశాను నన్ను. అప్పుడు ఆయనతో మాట్లాడుతుంటాను నేను. అవునా, జైలర్ తోటి వాళ్ళ ఫ్యామిలీకి నేనంటే చాలా అభిమానం. ఆయన వాళ్ళ ఆవిడ గర్వంగా చెప్పుకుంటాడు, జైల్లో అంటే సాధారణంగా ఎవరన్నా చెప్తారు కదా అవార్డు వచ్చినట్టుగా, మా జైల్లో కౌశిక్ ఉన్నాడే 3 రోజులు అంటే నాకే ఇబ్బందిగా. 3 రోజులేనా? 3 రోజులు ఉన్నా సార్. పోలీస్ స్టేషన్లో 5 రోజులు ఉన్నా, జైల్లో 3 రోజులు ఉన్నా. ఆయన చెప్పుకోవడం మాతో పాటు జైల్లో ఉన్నాడు 3 రోజులు కదా, మాతో పాటు అవార్డు వచ్చిన టైప్లో చెప్తాడు ఆయన. కానీ ఈ 3 రోజుల జైలు జీవితం మీకు ఏమి నేర్పించింది? ఏమైనా నేర్పించిందా, లేకపోతే దాన్ని ఎంజాయ్ చేశారా? దాన్ని నేను అంటే ఒకసారి కామెడీగా చెప్పాను ఒక ఇంటర్వ్యూలో, ఒకటి నేర్పించింది సార్, మనకు అవసరం ఉంటే వెనక్కి తిరిగితే ఎవడు ఉండడు సార్. అది బాగా నేర్పించింది నాకు. అంటే మన యుద్ధం మనమే చేసుకోవాలి. దీంట్లో ఏంటంటే అంటే అందరూ గ్రూప్లోనే మీరు ఉంది, సింగిల్ కాదు కదా. గ్రూపే వెళ్ళాను సార్. గ్రూప్ వెళ్ళినా కూడా ఆ గ్రూప్లో కూడా ఎవరైతే లాస్ట్ మినిట్లో అందరూ వెళ్ళిపోయారు, ఉంటాను వాళ్ళు లేరు. సో మేము బలైపోయాము కొంతమంది. మా వరకు మేము బలైపోయి మమ్మల్ని కొన్ని రోజులు మేము కొన్ని ఛానల్లో కనిపించకపోవడంతో అంతవరకు వెళ్ళిపోయింది మ్యాటర్. అంటే మేము బలైపోయాము. దానికి కారణం అంటే మనకు ఐక్యత లేదు సార్, మెయిన్ యూనిటీ లేదు సార్.
అంటే యూనిటీ అంటే అంటే యూనిటీ అంటే సార్ చెప్తా మీకు. ఇప్పుడు కన్నడలో సార్ చాలామంది ఒక రాంగ్ భావనలో ఉన్నారండి. అంటే మన తెలుగు వాళ్ళు చెప్తా ఎక్కడ రాంగ్ భావనలో ఉన్నారంటే మన కన్నడ వాళ్ళు ఎంకరేజ్ చేయరు, మన కన్నడ వాళ్ళు రానివ్వరు, అదేం లేదు సార్. కన్నడ రాజ్ కుమార్ గారు బతుకున్నప్పుడు వాళ్ళు ఒక జీవో పాస్ చేయించుకున్నారు. ఏమని పాస్ చేయించుకున్నారు? మేజర్ వర్క్ లోకల్ కన్నడ వాళ్ళకే ఇవ్వాలి అని. అది వాళ్ళ జీవో, గవర్నమెంట్ ఆర్డరే పాస్ అయిపోయింది సార్ వాళ్ళకి. సో దాన్ని కూడా మార్చలేడు. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, మన కన్నడలో ఏంటంటే 99% అంటే ఒక 50 సీరియల్స్ అవుతుంటే 46 సీరియల్స్ లైవ్ డబ్బింగ్ అండి. వాళ్ళు ఓకే సింక్ సౌండ్తో చేస్తారు. ఈ విషయం చాలామందికి తెలియదు. అంటే వాళ్ళు హిందీ సీరియల్స్ ఇలాగే చేస్తారు. హిందీ సీరియల్ షూటింగ్ చూశాను సార్. వాళ్ళు ఏంటంటే లేడీస్కి వాళ్ళకి బ్లౌజ్లోను, ఆడవాళ్ళకి షర్ట్, జెంట్స్కి షర్ట్ లోపల పెట్టి మైక్స్ పెట్టి పెట్టేస్తారు. సో అక్కడ ప్రాంప్టింగ్ అవకాశం లేదు. కంపల్సరీ ప్రతివాడు బట్టి పట్టి రిహార్సల్ చేసి టేక్ చేయాలి. అదే ఓకే. సో ఇలాగే ఇదే ప్రాసెస్ కర్ణాటకలో ఉంది. అక్కడ డబ్బింగ్ లేదు. అండ్ 90% షూటింగ్ సెట్లోనే లైవే, మొత్తం అంతా లైవే. వాళ్ళకి ఏదైనా ఈ రోడ్డు మీద చేస్తే డిస్టర్బెన్స్ వస్తే తప్పితే లైవే చేస్తారు. ఇంకో 2-3 సీరియల్స్ ఉన్నాయి మన కలర్స్ కన్నడలో ఎక్కడో. వాళ్ళు రోడ్ల మీద ఎక్కువ, అంటే వాళ్ళ కథ ప్రకారం ఎక్కువ బయట అవుట్డోర్ చేస్తున్నారు. వాళ్ళు మాత్రమే డబ్బింగ్ చేస్తున్నారు. మిగతా అన్ని లైవ్ సింక్ సౌండ్. దానివల్ల ఇప్పుడు నాకు కన్నడ రాదు సార్. నేను వెళ్ళి కన్నడ యాక్ట్ చేయలేనుగా. తెలుగు భాష అంటే నాకు నా మాతృభాష కాబట్టి నేను బట్టి చెప్పగలను. కన్నడ భాషలో చేయలేను కదా. అలా రావట్లే అవకాశాలు మనకి. అంతే రీజన్. వాళ్ళు మనల్ని ఆపట్లేదు. కాకపోతే ఒక 2-3 ఆర్టిస్టులకి మన వాళ్ళకి అక్కడ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమైందంటే, వాళ్ళు టీవీ సీరియల్ షూటింగ్కి వెళ్తే ఆ టీవీ సీరియల్కి సంబంధించిన ప్రొడక్షన్ వాళ్ళు బయట వాళ్ళు వస్తే మేము చేయమని కూర్చున్నారు. ఒక సందర్భం జరిగింది ఒక ఆవిడకి. ఓకే. ఒక ఆర్టిస్ట్ తెలుగు నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే అది యాక్చువల్గా వేరే వాళ్ళకి ఇస్తా అన్న క్యారెక్టర్, వాళ్ళ కన్నడ వాళ్ళకి ఇస్తా అన్న క్యారెక్టర్ని ఆపి మన వాళ్ళని పిలిచారని వాళ్ళు హర్ట్ అయ్యారు. అంతే తప్పితే రాకూడదని కాదు. అంటే పాయింట్ చాలా డెలికేట్ ఇది, అంటే మైన్యూట్ లైన్ సార్ ఇది. అంటే వాళ్ళు ఆపిన కారణం వాళ్ళ మనిషిని ప్రోత్సహించకుండా పరాయి రాష్ట్రం నుంచి తీసుకొస్తున్నారన్న బాధ తప్పితే మన వాళ్ళు కట్ చేయాలని వాళ్ళ ఉద్దేశం కాదు. అలాగే జగత్ బాబు గారు ఇప్పుడు బెంగళూరులో చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎప్పుడు ఆపరు సార్. కాకపోతే మనకేంటే ప్రాబ్లం ఇక్కడ, వాళ్ళకి సింగ్ సౌండ్ 99% సింగ్ సౌండ్. మన దగ్గర అసలు సింగ్ సౌండే లేదు. డబ్బింగే కదా మొత్తం కూడా. అంటే ఇవాళ నమ్మరు సార్. తెలుగు టెలివిజన్ సీరియల్స్ బల్లగుద్ది చెప్తా, కౌశిక్ అనేవాడిని పక్కన పెట్టి నాలాగా ఇంకో 2-3 ఉన్నారు సార్ ప్రాంప్టింగ్ లేకుండా చెప్పేవాళ్ళు. మమ్మల్ని తీసేస్తే నడవదు సార్. ఇవాళ ప్రాంప్టర్ లేకుండా నడవదు. అంత డిమాండ్ ప్రాంప్టర్కి ఇవాళ ప్రాంప్టర్ అనేవాడు లొకేషన్కి వచ్చి ప్రాంప్ట్ చేసి డైలాగ్ చెబితేనే, వాళ్ళు యాక్ట్ చేస్తేనే, అది ఎడిటింగ్ టేబుల్ మీదకి ఎడిట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ డబ్బింగ్ అయితేనే అవుతుంది సార్ ఇవాళ. అంటే అది డెఫినెట్గా నా దృష్టిలో అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. అంటే ప్రాంప్టర్ మీదే ఆధారపడిపోయింది సార్. ఏ స్థాయికి ఆధారపడిందంటే, ప్రాంప్టింగ్ తీసుకోవడం నేను చూసా. హిందీ వాళ్ళు సినిమాలో నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు వాళ్ళకి భాష రాదు కదా, ఎలా ప్రాంప్టింగ్ ఇస్తారు వాళ్ళకి? బాబు నువ్వేం చేస్తున్నావు అంటే బాబు వరకు ఇస్తారు, మిగతా వాళ్ళు బట్టి చెప్తారు హిందీ ఆర్టిస్టులు నువ్వేం చేస్తున్నావు అని. మన దగ్గర అలా కాదు. భాష, భావం అన్నీ మనమే ప్రాంప్టరే చెప్పాలి. ఎన్ని చెప్తాడు సార్ మనిషి, వాడు దేవుడు కాదు కదా. అంతే కదా. అంటే నేను ఇప్పుడు 10 మందితో యాక్ట్ చేస్తుంటే నేను ఒక్కడనే సార్ వితౌట్ ప్రాంప్టింగ్. అండ్ నాకు ఇంకో ప్రాబ్లం చెప్తా, నేను వితౌట్ ప్రాంప్టింగ్ చేయాలంటే ఒకసారి ప్రాంప్టర్ రియాక్ట్ అయిపోతుంటా. నేను వాడు ఫీల్ అయిపోతుంటాడు. వాడు మామూలుగా ప్రాంప్టింగ్ చెప్పడు, అమ్మా అది కాదమ్మా అంటాడు. నా పక్క ఆర్టిస్ట్ చెప్పా డైలాగు, వాడు అమ్మకి తిరిగిపోతున్నాను నేను. ఇంకా వాడు చెప్పలేదు, ఎందుకు వాడు ఎమోషన్స్ చెప్పేస్తాడు. ఒకసారి నేను మర్చిపోతుంటా, ఓహో వాడు కాగా చెప్పింది వీడు చెప్పాలి కదా అమ్మ అని. అంటే అది పరిస్థితి. అంటే నాకు ఇంకా కష్టం. అంటే ప్రాంప్టింగ్ తీసుకునే వాళ్ళ మధ్యలో ఒక బట్టి చెప్పేవాడికి చాలా కష్టం యాక్టింగ్. ఎందుకంటే వాడు ఇది వింటాడు అది వింటాడు. నేను దీనికి రియాక్ట్ అవ్వాలి, దానికి రియాక్ట్ అవ్వకూడదు ప్రాంప్టర్ చెప్పేదానికి. అంటే ఇన్ని కష్టాల మధ్య యాక్ట్ చేయాలి సార్ ఒక నాన్ ప్రాంప్టింగ్ ఆర్టిస్టు. అంటే ఇవాళ తెలుగు టీవీ టెలివిజన్ ఇండస్ట్రీ ప్రాంప్టర్ లేకపోతే లేదు, అలా అయిపోయింది. అంటే అదొకటే బాధ సార్. అంటే అది కూడా నేను పట్టించుకోను. 3 తెలుసుకో. కాదు మీకు ఇంతమంది కన్నడ వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటే మళ్ళీ వేరే భాషలు రావట్లేదు. అది ఎక్కువ మంది వస్తున్నారు. తమిళ నుంచి 1-2 40 మంది కన్నడ నుంచి వస్తున్నారు. సో ఇది మీకు ఒక యూనియన్, ఒక అసోసియేషన్ ఉంది సార్. అప్పుడు మీరు ఫైట్ చేశారు ఆ కాజు మీదే. మీరు ఇదివరకు అవునండి, అదే అప్పుడు డబ్బింగ్ సీరియల్స్ ఆపాలని ఫైట్ చేశారు. ఇప్పుడు నేను తెలుగు వాళ్ళ కోసం ఫైట్ చేయాలని అనుకుంటున్నాను. ఫైట్ చేస్తున్నాం, బట్ ఇంకా ఒక మెటీరియలైజ్ అవ్వట్లేదు.